లాల్లా భీమ్లా ఈ సాంగ్ అయితే మాత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఎలా అయితే యాప్టో ఈయన రాగానే అదే సాంగ్ వేసుకుంటారు ప్రతి అన్న ఒకసారి ముందు ఆ పాటతో లాలా భీమ్లా అడవి పులి గొడవ పడి ఒడిసి పట్టు దంచి కొట్టు. ఇప్పుడు ఎలా ఉందన్న కెరియర్? యాక్చువల్లీ చాలా బాగుందండి. యాక్చువల్గా ఆ సాంగ్ ముందర కూడా యాక్చువల్గా బాగానే ఉండింది, బట్ మోర్ ఆఫ్ కోరస్ పాడుతుండేవాడిని. బట్ ఆ సాంగ్ తర్వాత నుంచి ప్లేబ్యాక్ సాంగ్స్ చాలా రావడం మొదలెట్టాయి. ఆల్ థ్యాంక్స్ టు తమన్ గారు అండ్ త్రివిక్రమ్ గారు. అలాగే ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న ఈవెంట్ రామాంజీ గారు మీరు గురువా యాక్చువల్గా మీకు? నేను రామాచారి గారి దగ్గర 2001 నుంచి నేర్చుకుంటున్నాను యాక్చువల్గా సంగీతం. సో వన్ ఆఫ్ ద స్టార్టింగ్ స్టూడెంట్స్ అన్నమాట. ఫస్ట్ బ్యాచ్ కాకపోయినా కూడా సెకండ్ బ్యాచ్ నుంచి నేను జాయిన్ అయ్యాను. సో 2001 నుంచి కంటిన్యూస్గా నేర్చుకుంటున్నాను సార్ దగ్గర. నేను కెరియర్లో ఏమాత్రం ముందరికి వెళ్తున్నా ఇది ఉన్నా కూడా సార్ వల్ల యాక్చువల్గా. ఓకే, ఇది రామాచారి గారు ఎప్పుడైనా మీరు స్వరాలు కానీ కొంచెం తప్పుగా మాట్లాడి ఎప్పుడైనా కొట్టడం కానీ ఎలా చెప్పేవారు? అసలు కొట్టడాలు అసలు సమస్య లేదండి. రామాచారి గారి దగ్గర మొత్తం ట్రీట్మెంటే వేరేలా ఉంటుంది యాక్చువల్గా. సార్ పద్ధతిగా ఎలా ఉండాలి ఫస్ట్ నేర్పిస్తారు. సో ఆ నేర్పించాలంటే సార్ కూడా డెఫినెట్గా మా అందరికి గురువు కాబట్టి ఆయన చూసే ఇన్స్పైర్ అవుతాం అందరం కలిసి. సో కొట్టడాలు అసలు సమస్య లేదు, తిట్టడం కూడా లేదండి. నిజం చెప్పాలంటే మీ అందరికి తెలిసే ఉంటుంది, సార్ దగ్గర సార్ ఫీజు తీసుకోరు ఎవరి దగ్గర. సో అందరికీ ఫ్రీగా నేర్పిస్తారు. సో టీచింగ్తో పాటు వాల్యూస్ కూడా చాలా నేర్పిస్తారు అన్నమాట. సో ఎట్లా బిహేవ్ చేయాలి, ఎట్లా ఎవరితో కంపోజర్స్తో ఎట్లా ఉండాలి, మైక్ ముందరికి వెళ్ళినప్పుడు ఎట్లా బిహేవ్ చేయాలి, స్టేజ్ పైన ఉన్నప్పుడు ఎట్లా బిహేవ్ చేయాలి. సో ఇవన్నీ సార్ నేర్పించారు. అవన్నీ మేము ఇప్పుడు అమలు చేస్తున్నాము. సో మా కెరియర్ చాలా బాగుంది యాక్చువల్గా. మనం నేర్చుకునే ముందే ఒక స్థాయికి వెళ్ళాలి అని ఆలోచనతో నేర్చుకుంటాం. ఇప్పుడు ఆల్రెడీ ఆ స్థాయికి వచ్చేసారు. ఎలా అనిపిస్తుంది సార్ దగ్గర ఉన్నప్పుడు ఆ ఫీల్? సో ఒక స్థాయికి వెళ్ళాలి అని ఎప్పుడు నేర్చుకోలేదండి నిజంగా, ఫ్రాంక్లీ స్పీకింగ్. బికాస్ సార్ మాకు నేర్పించింది కూడా ఏంటంటే మీరు ఏదో ఆశించి ఇండస్ట్రీలోకి వెళ్ళకండి, నేర్చుకోవడానికి వెళ్ళండి. ఎప్పుడైనా సరే మీరు ఐఎమ్ స్టిల్ లెర్నింగ్. నేను ఇప్పుడు కూడా నేర్చుకుంటున్నాను. ఏదో సాధించాను ఇప్పుడు కూడా చెప్పాను. నేను ఇప్పటికీ నేర్చుకుంటున్నాను. ఇప్పుడు కూడా చారీ సార్ క్లాసెస్కి నేను ఎవ్రీ సండే కుదిరినప్పుడల్లా వెళ్తూ ఉంటాను. అంటే అన్లెస్ ఆ రోజు ఏదైనా వర్క్ ఉంటే తప్ప డెఫినెట్గా సార్ క్లాసెస్కి అటెండ్ అవుతాను. సో సాధించడం అనేది సాధించాక ఎట్లా ఫీల్ అవుతున్నాను అని చెప్పి అడగండి. ఎందుకంటే సాధించాల్సింది చాలా ఉంది. ఇంకా చాలా చాలా పెద్దవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు బాలు గారే మా అందరికీ ఇన్స్పిరేషన్. ఆయనతో పోలిస్తే మేము జస్ట్ ఒక చినుకు రవ్వ అంతా. సో ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాము. సాధించాల్సింది చాలా ఉంది. దానిలో చిన్న ఒక మెట్టు ఎక్కాం అంతే. సరే, ఇంకా చాలా ఉంది అంటున్నారు కదా, మీ డ్రీమ్ ఏంటి? చాలా డ్రీమ్స్ ఉన్నాయండి. పెద్ద కంపోజర్స్ అందరికీ వర్క్ చేయాలని ఉంది. దేవుడి దయ వల్ల కొంతమంది పెద్దవాళ్ళకి వర్క్ చేశాను. కీరవాణి గారికి ఒక సాంగ్ పాడాను, తర్వాత యువన్ శంకర్ రాజా గారికి పాడాను, అనిరుద్ గారికి 5 సాంగ్లు పాడాను, తమన్ గారికి 3-4 సాంగ్లు పాడాను. ఇంకా నాకు అందరు కంపోజర్స్తో వర్క్ చేయాలని ఒక డ్రీమ్ ఉంది. పర్టికులర్గా చెప్పాలంటే రెహమాన్ గారు, రాజా గారు అందరికీ ఫేవరెట్ యాక్చువల్గా. సో వాళ్ళతో కూడా ఏదో రోజు వర్క్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే అది నెరవేరాలని మా తెలుగు సినిమా నుంచి కంపల్సరీగా కోరుకుంటున్నాము. అలాగే ఇంకొక 2 సాంగ్స్తో ఎండ్ చేద్దాం. సో రీసెంట్గా నేను మనసులే సాంగ్ పాడాను, వేటన్ మూవీ రజనీకాంత్ గారిది. దానిలోంచి ఒక 2 లైన్స్ పాడు. దరువే దద్దరిల్లి ఉలికి పడే ఊరే, ఉరిమి మేళాలతో జనమే ఊగే, అదిగో నడిచి వస్తే ఆ స్వాగుతోనా, నరమే సురుకుమనే సందడి చానా, అది 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 మనసు పెట్టి వచ్చిండే చిన్న కన్న మనసిలాయో. అండ్ అనిరుద్ గారికి నేను భారతీయుడు 2 సినిమాలో పాడిన సాంగ్ చాలా యాక్చువల్గా రీల్స్లో చాలా ఫేమస్ అయింది, తాత వస్తాడే అనే సాంగ్. సో దట్ సాంగ్. తాత వస్తాడే అదరగొట్టి పోతాడే, బెదరగొట్టి పోతాడే, చెదరగొట్టి పోతాడే, తాత వస్తాడే తాట తీసి పోతాడే, దుమ్ము దులిపిపోతాడే, వణుకు పుట్టి ఇచ్చేస్తారే. చాలా అసలు అమ్మో చాలా బాగుందంటే విన్నప్పుడు కన్నా లైవ్లో ఇంకా నాకు బాగా ఆనందంగా ఉంది. అన్న మీకు చెప్పేటప్పుడు అంటే ఆల్రెడీ ఒక ఊహతో పాడతారు కదా, అప్పుడు ఆ మీనింగ్ అన్నీ తెలుసుకుని పాడతారా, లేకపోతే ఇవ్వగానే ఓకే ఇలా పాడాలా ఇలా అని ఎలా? డెఫినెట్గా అండి. ఎందుకంటే మీరు ఇందాక అడిగారు కదా రామాచారి గారు ఏం నేర్చుకున్నారు ఆయన దగ్గర అని చెప్పేసి. సో ఫస్ట్ భావం నేర్చుకుంటారండి. భావం అంటే మీనింగ్ ఆఫ్ ద లిరిక్. సో మనకి ఇచ్చిన లిరిక్ ఆ సిచ్యువేషన్ ఏంటి అనేది ఫస్ట్ మనకి అంటే కొంతమంది ఎక్స్ప్లెయిన్ చేసే టైం ఉండకపోవచ్చు, బట్ మనంతటా మనం అర్థం చేసుకునే లిరిక్స్ ఉంటాయి కాబట్టి, అంటే ఏజ్ వచ్చింది కాబట్టి లిరిక్స్ అర్థమవుతాయి కాబట్టి అర్థం చేసుకుని ఆ సిచ్యువేషన్కి ఎంత ఎంత ఎక్స్ప్రెషన్ పెట్టాలి, ఏం ఎక్స్ప్రెషన్ పెట్టాలి అది తెలుసుకుని పాడడం అనేది ఫస్ట్ థింగ్ వీ డూ వెన్ వీ గో ఫర్ రికార్డింగ్. బికాస్
ఆల్రెడీ పాడిన సాంగ్స్ స్టేజ్ షోలో పాడడం వేరే అండి, ఎందుకంటే ఆల్రెడీ ఫీల్ బెట్ సింగర్స్ పాడతారు, అది మనం రెప్లికేట్ చేస్తే సరిపోతుంది. బట్ వెన్ వీఆర్ సింగింగ్ అ న్యూ సాంగ్, కొత్త సాంగ్ పాడుతున్నప్పుడు మనం ఆ ఎక్స్ప్రెషన్ ఇవ్వగలిగాలి, బికాస్ మనల్ని చూసి ఇంకొకళ్ళు పాట పాడతారు కాబట్టి. సో ఆ ఎక్స్ప్రెషన్ తెలియాలంటే ఫస్ట్ భావం తెలియాలి, భావం తెలియాలంటే లిరిక్ అర్థం కావాలి. సో అవన్నీ నేర్చుకున్నాం ఇక్కడ. సో దట్ ఈస్ హెల్పింగ్ అస్ ఎ లాట్ టుడే. యా. అలాగే మీరు ప్రతి పాట ఎట్లుంటుందంటే హీరోకి ఎలివేషన్లా ఉంటుంది. మీకు ఎలాంటి ఇష్టం? అన్నీ ఇష్టమేనండి, అంటే పాటలో ఇది ఇష్టం అది కష్టం అని చెప్పి ఏది లేదు యాక్చువల్గా. న్యూస్లో అన్నీ కావాలి అని అంటారు. అన్నీ కావాలండి, అంటే జనరల్గా నా వాయిస్కి సెట్ అయ్యే సాంగ్స్ అంటే మీరు చెప్పినట్టు ఎలివేషన్ సాంగ్స్ ఎక్కువ వస్తాయి. బట్ ఐ పర్సనలీ లవ్ మెలడీ సాంగ్స్, కానీ అన్ఫార్చునేట్లీ నా వాయిస్కి సెట్ కావు. బట్ కీరవాణి సార్ నా వాయిస్లో ట్రై చేశారు యాక్చువల్గా. చంద్రముఖి 2లో ఒక సాంగ్ పాడాను, అది పాడవాలని అడగండి నాకు లిరిక్స్. ఇప్పుడు వరకు ఎలివేషన్ చూసేసాం. సో నేను చెప్పినట్టు చంద్రముఖి 2లో కీరవాణి సార్కి నేను పాడిన సాంగ్ ఇది. తొరి బొరి తోంతరనా సూర్యుడైన చంద్రుడైనా పుడమికి వెనుగునిచ్చేరన్నా, కళ్ళ కపట మెరుగని వాణి కాసుంటాడు కాసుంటాడు తానాని తాని తాననాన 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 తానన తొరి బొరి తోంతరనా సూర్యుడైన చంద్రుడైనా పుడమికి వెలుగు పంచేరన్నా. సో దిస్ ఇస్ మై పర్సనల్ ఫేవరెట్. ఇలాంటి మెలడీ సాంగ్స్ ఇంకా యాక్చువల్గా నేను విషయం చెప్పాలి, మీరు ముందు 3 పాటలు పాడినప్పుడు అంటే కళ్ళు తెరుస్తూ పాడారు, ఇది మాత్రం చాలా ఫీల్ మొత్తం అన్నీ సూపర్. అసలు ఏంటంటే చాలా బాగుంది. ఎవరైనా ఇన్స్పిరేషన్ ఏం లేదండి యాక్చువల్గా. ఇది నా హెయిర్ స్టైల్ కాదు ఇది యాక్చువల్గా. నేను ఇంతకుముందు ఎప్పుడు ఇంత పెంచుకోలేదు. ఆ భీమ్లా నాయక్ షూట్ అప్పుడు ఏమైందంటే నాకు ఇంత ఉన్న హెయిర్ కాస్త వాళ్ళు ఫ్యాన్స్ అవన్నీ పెట్టడం వల్ల పెద్దగా కనిపించింది, అది ఫ్యాన్స్కి ఎగిరి ఆ హెయిర్ స్టైల్ అందరికి నచ్చడంతో అది మెయింటైన్ చేయాల్సి వస్తుంది అంతే. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అత్తయ్య గారు, థ్యాంక్ యూ సో మచ్.